హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్న టిఫిన్కి చపాతీ వంకాయ చేస్తూ ఉన్నాను. చూడండి, వంకాయ అయితే చేశాను. ఇక బాక్సులు కూడా కట్టేసాను అన్నమాట. ఇక కాంబినేషన్కి అయితే చపాతీ చేశాను. ఇక ప్రొద్దున్న టిఫిన్కి అయితే వంకాయ చపాతీ. ఇక పనులు దండిగా ఉన్నాయండి. ఈరోజు శుక్రవారం కదా, ఇక పూజ చేయాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇక నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. సింపుల్గా పూజ అయితే శుక్రవారము. చూడండి, ఈమెనే సంతోష్ మాత. చూపించింటాను ఇంతకు ముందు. ఈమెనే సంతోష్ మాత. మేమైతే ఈరోజు శుక్రవారం పులుపు తినలేదన్నమాట. అంటే చింతపండు, ఇలా నిమ్మకాయ, టమోటా ఇలాంటివి తినము. పెరుగు, మజ్జిగ ఇలాంటివి తినము శుక్రవారం ఒక్కరోజే. ఆమెను కొలుచుకున్నప్పటి నుంచి మాకు చాలా మంచి జరిగిందనమాట. అందుకనే మేము శుక్రవారం ఇప్పటికీ తినము. ఇంకా ఇలా అయితే నేను ఈమెకు వచ్చేసి ప్రసాదం పప్పులు బెల్లం అండి ఇలా పెట్టేస్తామన్నమాట. ఇక అప్పుడే ప్రసాదము ఇక వెంటనే తినేస్తాం ప్రసాదము. ఇంక అట్లే పెట్టమన్నమాట. దేవుని గుడి దగ్గర శుక్రవారమే అయిపోవాలి ఇక ప్రసాదము. ఇక ఇక మేము శుక్రవారం అయితే ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటాం సింపుల్గా. ఇక దొండకాయల ఫ్రై అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ బాగుంటుంది, చపాతీలోకి కానీ బాగుంటుంది. ఇక దొండకాయల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక తయారీ విధానం అయితే చూసేయండి. ఇక దొండకాయ కర్రీలోకి అయితే అన్నం చేస్తా ఉన్నాను. సూపర్ ఉంటుంది. వేడి అన్నంలో దొండకాయ కర్రీ వేసుకొని తింటే. ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక కర్రీ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసేసుకొని ఇక కరివేపాకు వేసేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక కాస్త పసుపు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక మగ్గించుకోవాలన్నమాట. బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గిపోయింది కదా. ఇక చూడండి, ఇక ఒకసారి బాగా కలిపేసి కొన్ని నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఏం ఎక్కువ పట్టవండి దొండకాయలకి. ఇక ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి. కాస్త మగ్గిన తర్వాత ఇక తగినంత కారం అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే. వేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి సూపర్ ఉంటుంది. ఇక పల్లి పౌడర్ కూడా వేసేసుకోండి. ఇక అలాగే కాస్త కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.